పురుషోత్తం. మాది శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్వానిపాలెం గ్రామం. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మన మత్స్యకార సోదరులందరూ కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన మత్స్యకార సోదరులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా ఈ రోజులు వచ్చాయంటే మనందరూ కూడా తెలిసిన విషయమే. మనకు గాళ్ళు చాలా విపరీతంగా ఉంటాయి. మనకి ఇది ఆవేటి నెల కాబట్టి విపరీతమైనటువంటి గాళ్ళు ఉంటాయి. అలానే కెరటాలు కూడా చాలా పెద్దగా వస్తుంటాయి కాబట్టి, చాలా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి దయచేసి వలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ రాత్రి సమయాల్లో వెళ్ళకుండా, అలానే వేకువజామున వెళ్తూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, వేటలు మరిన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. దయచేసి కెరటాలు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో మీరు వలకి వెళ్ళకుండా, తక్కువ ఉన్నటువంటి సమయాల్లో వలకు వెళ్ళినట్లయితే మీతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. కాబట్టి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా వేట కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలానే ఇటీవల కాలంలో చాలా పరిణామాలు మనం చూస్తున్నాం. మన మత్స్యకారులందరూ కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉండి కమ్యూనికేషన్ కూడా సమాచార లోపం వల్ల వాళ్ళు కనిపించకుండా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగున్నాయి. అంతెందుకు గతంలో కూడా మా ఫ్యామిలీలు కూడా మా ఇద్వానిపాలెం గ్రామంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా జరుగున్నాయి. కాబట్టి దయచేసి మన కవిటి మండలంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ మీరు వలలకు వెళ్ళి మమ్మల్ని అందరూ కూడా ఆనందంగా ఉంచారు. ఇక్కడ వేట చేసే మనకు సుదూర ప్రాంతాలకు వెళ్తూ మంగులు వేట చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. కాబట్టి దయచేసి నా వాడబలిజ మిత్రులందరికీ, సోదరులందరికీ, మన మత్స్యకార సోదరులందరూ కూడా తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, అక్కడ వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు వెళ్ళండి. అక్కడ ఉండి వేట చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటిస్తూ, ఎందుకంటే గతంలో కూడా గోవాలో చాలామంది చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే అనారోగ్యంతో కూడా చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ అనారోగ్యముకి గురయ్యేటప్పుడు మీరు తగినటువంటి విషయాల్ని, అలానే డాక్టర్ సలహా తీసుకుంటూ వెళ్ళాలని, వేటకు వెళ్ళేటప్పుడు కూడా వాటికి ఏ పరిస్థితుల్లో వెళ్ళాలి, వెళ్ళకూడదు, సక్రమంగా మీ వేటను కొనసాగిస్తూ మళ్ళీ ఆగస్టు 15 తర్వాత మన గ్రామాల్లో జాగ్రత్తగా మన గ్రామానికి మమ్మల్ని అందరూ కూడా మీ యొక్క సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.